హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, ఎవరికి రెజనేట్ అయితే అదే తీసుకోండి. ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు. ఓకేనా, సిచ్యువేషన్ మాత్రం మీకు మ్యాచ్ అవ్వాలి. ఓకేనా. అండ్ ఈరోజు చూద్దాము, వ్యాలంటైన్స్ డే కదా ఈరోజు. సో మీ పర్సన్కి మీ పైన ఉన్న ఫీలింగ్స్, అసలు మీ రిలేషన్షిప్ గురించి ఇంటెన్షన్స్, అసలు మీ ఇద్దరు కలవడానికి ఉన్న అడ్డంకులు, అబ్స్టకల్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అండ్ మీ రిలేషన్షిప్ యొక్క నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి. ఓకేనా, ఇవన్నీ అనేది చూద్దాం క్లియర్. సో ప్లీజ్ గైడర్స్ యూనివర్స్, ప్లీజ్ గైడర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా పర్సన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వ్యాలంటైన్స్ డే రోజు కదా ఈరోజు. సో మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క ఎనర్జీ మా వ్యూయర్స్ పట్ల ఎలా ఉంది ఈరోజు, మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది మా వ్యూయర్స్ పట్ల. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చాలా బాగా ఆలోచిస్తున్నారండి మీ గురించి అయితే. అంటే ఏంటి అని అంటే, ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని తలుచుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు మీది ఒక పాజిటివ్ వైబ్ అనమాట. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకోగానే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అండ్ ఎప్పటికైనా ఈ రిలేషన్షిప్లో మంచి గ్రోత్ వస్తుంది, మంచి టైం వస్తుంది అనేదైతే పాజిటివ్ థింకింగ్తో అయితే మీ పర్సన్ ఉన్నారు. కాకపోతే ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఏదో ఆపుతుంది తనను మీ వైపు రావడానికి. సో ఏంటి అంటే, డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు, కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఈ రిలేషన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అన్న పాజిటివ్ థాట్లో అయితే ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఉన్నారండి. దీంట్లో అయితే మీన్స్ డౌట్ ఏమీ లేదు. సో మీరు ఈరోజు కాల్ చేసినా, మీ పర్సన్ మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, బ్లాకింగ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఏంటంటే, ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ అయితే మీ వైపు యాక్షన్ తీసుకోవాలి. ఈ రిలేషన్షిప్ గురించి వర్క్ చేయాలి. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఈ రిలేషన్షిప్లో మీ ఇద్దరు అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. మంచి టైం అనేది స్పెండ్ చేస్తారు. ఆ టైం వచ్చే వరకు నేను కొద్దిగా ఓపిక్గా ఉండాలి అన్న పేషెన్స్తో, పాజిటివ్ థింకింగ్తో, డివైన్ మీద భరోసా పెట్టేసి కామ్గా ఉన్నారండి. చాలా ప్రశాంతంగా ఉన్నారు. సో ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. అండ్ ఇప్పుడు చూద్దాము మీ పర్సన్ ఈరోజు వ్యాలంటైన్స్ డే రోజున మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల. ఓకేనా, అంటే మీరు ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా, మాట్లాడుకోలేకపోయినా, దూరంగా ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నా. కొందరికి ఏంటంటే నార్మల్గా మాట్లాడతారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏమి చెప్పరు, ఏదో హాయ్ బాయ్ అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అసలు యాక్చువల్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్ గురించి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూయర్స్ గురించి, మా వ్యూయర్స్ పర్సన్కి మా వ్యూయర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్స్ అండి. అంటే మీతో కొంచెం కోపంగా మాట్లాడుండొచ్చు రీసెంట్ పాస్ట్లో. అంటే మీ పర్సన్కి కొంచెం ఈగో అయి ఉండొచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అనమాట. కొంతమందికి నాకు ఇక్కడ డైవర్స్ పర్సన్స్ ఆర్ తన మ్యారీడ్ లైఫ్ అనేది హ్యాపీగా లేదనమాట. అలాంటి పర్సన్స్తో డీల్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే సింగిల్ మదర్స్ కూడా ఉన్నారు, డివోర్స్డ్ పర్సన్స్ కనిపిస్తున్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే మీతో ఇంకా వాళ్ళ లైఫ్లో చూసిన అడ్డంకులు కావచ్చు, అబ్స్టకల్స్ కావచ్చు, అవన్నీ చూసి వాళ్ళ మనసు అనేది గట్టిగా అయిపోయిందనమాట. అందుకే మీకు సరిగా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కాకపోతే వీళ్ళు చెడ్డవారైతే కాదు, ట్రస్ట్ వర్తీ పర్సన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్స్. ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి రొమాంటిక్ వే అనేది తెలియదు అనమాట. రొమాంటిక్ వే తెలియదు, లవింగ్గా మాట్లాడడం తెలియదు, ఏదున్నా ముక్కుసూటితనం అలాంటి మనిషి అనమాట. సో ఏంటంటే రీసెంట్ పాస్ట్లో మీకు ఏంటి అని అంటే, క్లారిటీ అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదున్నా క్లారిటీతో వెళ్ళాలి ముందుకి. ఏదో తొందరపడి నిర్ణయం తీసుకొని అవన్నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఏంటి అని అంటే అది ఎటైనా దారి తీయవచ్చు, లేదంటే మీకు హోప్స్ పెరుగుతాయన్న ఉద్దేశం కూడా కావచ్చు. సో అలా ఏంటంటే మీ పర్సన్ అయితే కొంచెం మొండిగా ఉన్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. తన యాక్చువల్ ఫీలింగ్స్ అనేవి ఏంటంటే తన లైఫ్లో చాలా చూసున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి అనమాట తన మాటలు అనేవి ఏంటి అంటే ఏమంటారు, స్ట్రైట్ అంటే డైరెక్ట్గా గుండెకు తగులుతాయి, బాధపడేలా మాట్లాడతారు అని అంటారు కదా, అలాంటి పర్సన్ అనమాట. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే మీ పట్ల ట్రూగా ఉన్నాయి. అండ్ మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే తన మాట తీరుతనం అనేది
కొంచెం కటువుగా ఉంటుంది. అది మిమ్మల్ని చాలా బాధ పెడుతుందనమాట. సో, ఇంకా చూద్దాం. ప్లీజ్ క్లారిఫై క్వీన్ ఆఫ్ సోర్డ్స్ యూనివర్స్. ఏంటి మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఫీలింగ్స్ మా వ్యూయర్స్ పట్ల ఏంటి? ప్లీజ్ క్లారిఫై క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే. తనైతే ప్రెజెంట్ ఏంటంటే ఎమోషనల్‌గా చాలా బాధపడుతున్నారండి. ఏంటంటే ఎమోషనల్‌గా ఆహ్, చాలా ఎ మీన్స్ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే తన పాస్ట్‌లో చాలా ఎమోషనల్‌గా బాధపడ్డారు. ఎవరో పర్సన్స్ వల్ల మేబీ ఇక్కడ డివోర్స్ పర్సన్స్ ఆర్ మ్యారీడ్ పర్సన్స్ ఆర్ ప్రీవియస్‌గా ఏమైనా రిలేషన్‌షిప్స్ కూడా అయ్యుండొచ్చు. వాళ్ళ వల్ల ఏంటంటే ఎమోషనల్‌గా చాలా బాధపడ్డారు. తన లైఫ్‌లో ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏంటంటే తనని బాగా గాయపరిచారు. సో, దానివల్ల ఏంటంటే ప్రెజెంట్ మీరిస్తున్న ప్రేమని తీసుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళు ఆహ్, పాస్ట్‌లో జరిగిన వాటిని మీన్స్ వాటి వల్ల ఏంటంటే ఎమోషనల్‌గా ఇంక నాకొద్దు ఎమోషన్స్ ఒద్దు, ఏమొద్దు, నేను ఇంకా మొండిగా ఉంటాను, ఎవరు వద్దు నా లైఫ్‌లో అన్నట్టుగా ఎమోషనల్‌గా వాక్ అవే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇదేంటంటే పర్మనెంట్ వాకవే మాత్రం కాదు, టెంపరరీగా. ఎందుకంటే తన లైఫ్‌లో చాలా జరుగుతున్నాయి. మేబీ తన మ్యారీడ్ లైఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, తన కెరీర్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అండ్ చాలామందికి ఇక్కడ సూపర్వైజర్స్ కనిపిస్తున్నారు. మీరు ఒకే ఆఫీస్‌లో కనుక పనిచేస్తుంటే వీళ్ళు మీ సూపర్వైజర్స్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో, ఏంటంటే ప్రెజెంట్ తన లైఫ్‌లో జరుగుతున్న వాటికి అవన్నీ తీసుకోలేక అవన్నీ వాళ్ళు భరించలేక ఏంటంటే నాకెవరు వద్దు, ఏ ఎమోషన్స్ వద్దు, ఒంటరిగా ఉంటాను అనే ఎమోషనల్‌గా వాకవే చేసేస్తున్నారు. ఇది అండ్ గుర్తుంచుకోండి, ఇది పర్మనెంట్ కాదు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ప్రెజెంట్ తన సిట్యుయేషన్ వల్ల తీసుకున్న డెసిషన్. ఎందుకంటే ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్. సో, అన్నీ ఆలోచించి మెల్లిగా స్టెప్ తీసుకునే పర్సన్ అనమాట. సో, తన ఓవరాల్ ఎనర్జీ అయితే మీ రిలేషన్ పట్ల చాలా పాజిటివ్‌గా ఉంది. కాకపోతే ప్రెజెంట్ తను ఉన్న సిట్యుయేషన్ వల్ల అయితే తను మీరిచ్చే లవ్‌ని యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నారు. సో, ఇంకా చూద్దాం. ప్లీజ్ థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్ రిలేషన్షిప్‌లో మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఇంటెన్షన్స్ ఏంటి? రిలేషన్షిప్ గురించి వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? మెజిషియన్. ఓకే. ప్లీజ్ క్లారిఫై మెజిషియన్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై మెజిషియన్. ఓకే. వాళ్ళైతే మిమ్మల్ని అంటే ప్రజెంట్ తను బాధలో ఉన్నా కూడా ఏంటంటే మిమ్మల్ని సబ్‌కాన్షియస్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరంటే తనకి చాలా ఇష్టం. చాలా ప్రేమ ఉందని చెప్పొచ్చు. అండ్ స్పిరిచువల్ బాండ్ కూడా ఉంది మీ ఇద్దరికి. మీ పర్సన్ కూడా చాలా స్పిరిచువల్ పర్సన్ అయ్యుండొచ్చు. అంటే ఎక్కువగా దేవుడిని నమ్మడము అండ్ అక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే అర్థమవుతుంది. మీ పర్సన్ ఏంటంటే దేవుడికి వదిలేస్తారని. అంటే దేవుడిని బాగా నమ్ముతారు. డివైన్‌ని బాగా నమ్ముతారు. యూనివర్స్‌ని బాగా నమ్ముతారు. సో, కాకపోతే సబ్‌కాన్షియస్‌లో ఏంటంటే ఆ డివైన్ బ్లెస్సింగ్స్ నాకున్నాయి. నేను ఏదనుకుంటే అది జరుగుతుంది. చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు మీరు తన లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి అంటే ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక స్టెప్, ఏదైనా ఒక మిరాకిల్ జరిగి మీరు తన లైఫ్‌లోకి రావాలి. ఆర్ తనే డైరెక్ట్‌గా మీతో మాట్లాడినా, మాట్లాడలేకపోయినా తన ఇన్‌ఫ్లుయెన్స్ కావచ్చు, తన మాటలు కావచ్చు, తన లవ్ కావచ్చు, ఏదైనా యూజ్ చేసి తన డబ్బు కావచ్చు, ఏదైనా యూజ్ చేసి మిమ్మల్ని తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అన్న స్ట్రాంగ్ విల్‌తో అయితే ఉన్నారు. అండ్ ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటారు. మేబీ నాకిక్కడ ఈరోజు చిన్న కాల్ ఆర్ మెసేజ్ చేసేలాగైతే నాకు చిన్న కమ్యూనికేషన్ అయితే మీకొస్తుంది. మెసేజ్ కావచ్చు ఆర్ విషెస్ కావచ్చు. వాలంటైన్స్ డే ఉంది కదా! విషెస్ కావచ్చు ఆర్ చిన్న మెసేజ్ ఏదో అయితే ఖచ్చితంగా చాలామందికి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ మెజిషియన్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది ఈరోజు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ తను ఎనర్జీ అంటే తన లైఫ్‌లో బాలేదు. కాకపోతే మీ విషయంలో, మీ రిలేషన్‌షిప్‌లో మాత్రం తన ఇంటెన్షన్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. అండ్ మీకు మెసేజ్ ఆర్ కాల్ ఏదో ఒక హాయ్ లాంటిదైనా చెప్తే బావుండు అనే అనే ఇంటెన్షన్స్ చూసాం కదా! సో, అలాంటి మెసేజ్ ఆర్ కాల్ ఒక చిన్న కన్వర్జేషన్ ఉంటే బావుండు అనే ఇంటెన్షన్ అయితే మీ పర్సన్‌కి ఉంది ఈరోజు. ఓకేనా? సో, నెక్స్ట్ చూద్దాము. అసలు మీ రిలేషన్‌షిప్‌కి అబ్స్టాకిల్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్స్‌కి వాళ్ళ రిలేషన్‌షిప్‌లో అడ్డంకులేంటి? ఛాలెంజెస్ ఏంటి అసలు? వాళ్ళు కలవలేకపోవడానికి గల ఛాలెంజెస్ ఏంటి? ఓకే. హెరఫెంట్. ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి అంటే నాకు మోస్ట్లీ మ్యారేజ్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. చాలామందికి ఇక్కడ మీ పర్సన్స్ అనేది మ్యారీడ్ పర్సన్స్. ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్స్‌తో డీల్ చేస్తున్నారు ఆర్
ఒకవేళ అన్‌మ్యారీడ్ పీపుల్ గనక ఉండుంటే వాళ్ళకేంటంటే మ్యారేజే ఒక ఆబ్‌స్టాకిల్. అంటే మీకు మ్యారేజ్ జరగలేని సిట్యుయేషన్స్ ఏవో ఉండొచ్చు. అంటే ఇక్కడ నాకేంటి అంటే రిలీజియన్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీది మీ పర్సన్‌ది డిఫరెంట్ రిలీజియన్ కావచ్చు. ఆర్ మీ పర్సన్ ఏంటి అనంటే చాలా రిలీజియన్‌కి ఆహ్, చాలా విలువనిచ్చే వ్యక్తి అనమాట. సాంప్రదాయాలకి అండ్ సొసైటీకి చాలా విలువనిచ్చే వ్యక్తి. అండ్ మీ పర్సన్ చాలా హై పొజిషన్‌లో ఉండొచ్చు. చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు మీ పర్సన్ కలవలేని సిట్యుయేషన్ అయితే ఏర్పడుతుంది. సో, ఇది ఒకవేళ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కనుక అయ్యుంటే సొసైటీ ఏమనుకుంటారు? నా పరువు పోతుంది. నేను 10 మందికి చెప్పేవాడిని. నాకు ఇలాంటి సిట్యుయేషన్ ఉంది అనంటే నాకు చెడ్డ పేరు వస్తుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, రిలీజియన్, ట్రెడిషన్స్ అండ్ ఒక మంచి పొజిషన్‌లో ఉండడము ఆర్ ఒక మ్యారేజ్. ఇందులో ఏదైనా కావచ్చు. మీకు రెసొనేట్ అయిన దాన్ని బట్టి తీసుకోండి. ఆర్ ఒకవేళ అన్‌మ్యారీడ్ కపుల్ గనక ఉండుంటే మీరు మ్యారేజ్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆర్ మీ పేరెంట్స్ ఒప్పుకోకపోవడము ఆర్ డిఫరెంట్ రిలీజియన్ వాళ్ళు ఒప్పుకోకపోవడము, డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోవడము ఆర్ ఏదైనా కావచ్చు. సో, ఇలాంటి దీనికి సంబంధించిన ఛాలెంజెస్ ఆర్ అడ్డంకులైతే మీ రిలేషన్‌షిప్‌లో ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాము ఫైనల్‌గా మీ రిలేషన్‌షిప్ యొక్క అవుట్‌కమ్ ఏంటి? నియర్ ఫ్యూచర్ అవుట్‌కమ్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్ ఒక రిలేషన్‌షిప్‌లో నియర్ ఫ్యూచర్ అవుట్‌కమ్ ఏంటి? నియర్ ఫ్యూచర్‌లో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగబోతుంది చెప్పండి. ఓకే. 4 ఆఫ్ స్పోర్ట్స్. ప్లీజ్ క్లారిఫై 4 ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై 4 ఆఫ్ స్పోర్ట్స్. ఓకే. అయితే నియర్ ఫ్యూచర్‌లో కూడా ఏంటి అంటే మీ పర్సన్ పెద్దగా యాక్షన్ ఏం కనిపించట్లేదండి. అయితే ప్రే అయితే చేస్తారు. మీ రిలేషన్‌షిప్ బాగుపడాలి. మీ రిలేషన్‌షిప్‌లో ఒక మూమెంట్ రావాలి. మీరు తన లైఫ్‌లో ఉండాలి. ఏదో ఒక మిరాకిల్ జరిగి మీరు తన లైఫ్‌లో ఉండాలి. మీరు తన కోసం వెయిట్ చేయాలి అనేది స్ట్రాంగ్ విల్ అయితే ఉంది. గాడ్‌కైతే ప్రే చేస్తున్నారు. బికాజ్ తను ఎలాంటి యాక్షన్ తీసుకునే సిట్యుయేషన్‌లో లేరనమాట. తను ప్రెజెంట్ తన లైఫ్‌లో ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ వల్ల తనకి ఎనర్జీ లేకుండా చాలా వీక్‌గా ఉన్నారు. అంటే ఇంకా నా వల్ల కాదు ఇవన్నీ నేను తీసుకోలేను అనేది అంటే మీ విషయంలో కాదిది. తన పర్సనల్ లైఫ్ విషయంలో ఏదైనా కావచ్చు ఆ సిట్యుయేషన్. ఓకేనా? సో, అవన్నీ ఫేస్ చేసి ఇంకా ఇంకే రిస్క్ నేను తీసుకోలేను అనే ఆహ్, మోడ్‌లో అయితే ఉన్నాడు. కాకపోతే మీ రిలేషన్‌షిప్ కావాలి మీ పర్సన్‌కి. మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీకోసం గాడ్‌ని ప్రే చేస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని ఎలాగైనా వర్కౌట్ చేయండి. నా పర్సన్‌ని నా లైఫ్‌లోకి పంపించండి అని స్ట్రాంగ్‌గా గాడ్‌కైతే ప్రే చేస్తున్నారు. స్ట్రాంగ్ విల్‌తో ఉన్నారు. కాకపోతే తను చాలా భయపడుతున్నారు. తన లైఫ్‌లో సిట్యుయేషన్స్ క్లియర్ అయ్యే వరకైతే యాక్షన్ అయితే కనిపించట్లేదు. కాకపోతే లాంగ్ టర్మ్‌లో అయితే యాక్షన్ తీసుకుంటారండి. ఎందుకంటే మీ పర్సన్‌కి మీరు కావాలి. మీతో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కావాలి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కంట్రోల్ అనేది తనే తీసుకోవాలి. ఎందుకంటే మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్. తను చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అయితే చాలా ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ కూడా చెప్పొచ్చు. అంటే ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది తనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, అందుకే చాలా ఆలోచిస్తున్నారు. అందుకే మీ మీద ఉన్న ఫీలింగ్స్ అనేవి ఇప్పుడే చెప్పకూడదు. ఆహ్, తనకి చెప్తే నేను హోప్స్ కలిగించిన అవుతాను. తను ఒకవేళ నా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తే మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, సిట్యుయేషన్ సర్దుమణిగే వరకి నేను సైలెంట్‌గా ఉండాలి. మొండి వ్యక్తి అనమాట. కొంచెం స్టబ్బర్న్ పర్సన్. మీరెంత బాధపడినా కూడా తనేమనుకుంటే అదే చేస్తారు. తను చెప్పిన దాని ప్రకారమే మీరు నడవాలనమాట. సో, ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ ఏంటంటే మీకన్నా జాబ్‌లో కావచ్చు, ఏజ్‌లో కావచ్చు పెద్దవారు. ఓకే. అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్. చాలా ఏజ్ గ్యాప్ అయితే మీ పర్సన్‌కి మీకు కనిపిస్తుందండి. చాలా మొండి వ్యక్తి, స్టబ్బర్న్ వ్యక్తి. తను ఏదనుకుంటే అదే జరగాలనుకునే వ్యక్తి. ప్రెజెంట్ అయితే యాక్షన్ తీసుకోలేకపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్‌లో అంటే నియర్ ఫ్యూచర్ వరకే మనం ఔట్‌కమ్ చూసాం. కాకపోతే లాంగ్ టర్మ్‌లో అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మీ రిలేషన్ పైన కంట్రోల్, స్టెప్ అనేది మీ రిలేషన్ అనేది మీ పర్సనే ముందుకు తీసుకెళ్తారు. సో, ఎలాంటి డౌట్స్ అనేవి పెట్టుకోకండి. బాధపడకండి. కొంచెం వెయిట్ చేయండి. మీ వీల్ టర్న్ అయ్యే వరకు. అంటే మీ టైం వచ్చే వరకి కూడా కొద్దిగా వెయిట్ చేయండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదే చెప్తుంది. హెరోఫెంట్ అదే చెప్తుంది. అండ్ ఎంపరర్ కూడా అదే చెప్తుంది. లాంగ్ టర్మ్ కోసం ఎదురు చూడండి. ప్రెజెంట్ కొద్దిగా పెయిన్ ఉన్నా భరించండి. కాకపోతే మీ పర్సన్ అయితే లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నారు. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? అండ్ నేను ఈరోజు మీకు ఏంజిల్ గైడెన్స్ చెప్తానండి. యాక్చువల్లీ నిన్నే వచ్చింది ఈ డెక్. ఈ డెక్ ఇంట్లోకి రాగానే ఎలా అనిపించిందంటే ఏంజిల్సే వచ్చారు మా ఇంట్లోకి అని చెప్పేసి చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఏంజిల్స్ ఉన్నారు మా ఇంట్లో. అంటే ఏంజిల్స్ అంటే తెలుసు కదా! మన చుట్టూనే ఉంటారు.
మనకు కనిపించరు. కాకపోతే మన లైఫ్‌లో జరిగేవన్నీ అండ్ ఇండైరెక్ట్‌గా మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళ గైడెన్స్ గనక మనం ఫాలో అయితే, వాళ్ళని తలుచుకుంటూ ఉంటుంటే మనకి మంచి జరుగుతుందనమాట. సో, చాలా పాజిటివ్‌గా ఉన్నాయి చూడండి. ఒక దేవదూతల్లాగా ఉన్నారు కదా! సో, ఏంజిల్స్ ఏం చెప్తారో చూద్దాం. ఓకే. ఏంజిల్స్, స్పిరిట్ గైడ్స్ ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్. ఈరోజు వాలంటైన్స్ డే రోజు మా వ్యూయర్స్‌కి వాళ్ళ పర్సన్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందా? ఎలా ఉంటుంది? మా వ్యూయర్స్ అండ్ వాళ్ళ పర్సన్ రిలేషన్‌షిప్‌లో ఈరోజు మా వ్యూయర్స్‌కి ఎలా ఉంటుంది యూనివర్స్? గైడెన్స్ ఇవ్వండి. ఓకే. లెట్ గో అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకే. ఇక్కడ ఏంజిల్స్ మనకి ఏం చెప్తున్నారంటే వాళ్ళ గైడెన్స్ ఏంటంటే మీరు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని లెట్ గో చేసేయండి. మీకు ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నా లెట్ గో చేసేయండి. అంటే అదే సిచ్యువేషన్ గురించి ఆలోచించకుండా మైండ్ అంతా పాడు చేసుకోకుండా నిద్ర లేకుండా ఉండడం అలాంటివి చేయకుండా లెట్ గో చేయండి. ఎప్పుడైతే లెట్ గో చేస్తారో వదిలేస్తారో అప్పుడే మీ లైఫ్‌లోకి మీరనుకున్నదనేది వస్తుందనమాట. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఏదైతే కావాలనుకుంటారో దాని గురించి ఆలోచించకుండా వదిలేసేయాలి యూనివర్స్‌కి. అప్పుడే మీరనుకున్నదనేది అవుతుంది. మీ లైఫ్‌లో పాజిటివిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకా లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే ఏంటి అంటే మనకి లోపల ఒక వాయిస్ ఉంటుంది కదా! మనకు బయట జరిగేవి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒకటి చెప్తే, మన ఇన్నర్ వాయిస్ అంటే లోపల మన గట్ ఫీలింగ్ అనేది ఒకటి చెప్తుంది. సో, అలా ఆ గట్ ఫీలింగ్‌ని మీరు నమ్మండి. ఆ ఇంట్యూషన్‌ని మీరు నమ్మండి. సో, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మీ ఇంట్యూషన్ మీకు స్ట్రాంగ్‌గా ఏది అనిపిస్తే, మీకేది అనిపిస్తే అదే చేయండి. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. సో, చాలా క్లియర్‌గా ఉన్నాయండి ఏంజిల్ గైడెన్స్ అయితే. ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని లెట్ గో చేయండి. మీరు ఏదైతే గట్టిగా అనిపిస్తుందో అదే నమ్మండి. అండ్ ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా సంథింగ్ బెటర్. అంటే ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ పోయి ఒక బెటర్ సిట్యుయేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గా థింక్ చేయండి అనేది ఏంజెల్స్ యొక్క గైడెన్స్. ఓకే. ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. బీ హ్యాపీ అండ్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఊరికే తలుచుకొని బాధపడకుండా పాజిటివ్ ఫీలింగ్‌తో ఉంటూ మీ ఇంట్యూషన్‌ని ఫాలో అవుతూ మంచి మొమెంట్స్ కోసం ఎదురు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.